ముందు నడిపించే నాయకుడిగా, అన్నగా, గురువుగా ప్రతి ఒక్కటి మాకు ముందుండి నడిపించేవాడు. ఒక్కరోజు నేను రాకుంటే తమ్ముడు ఇవాళ ఎందుకు రాలేదని ఫోన్ చేసి మరీ నన్ను అడిగేవాడు. అన్న నా పరిస్థితి ఇట్లుందన్నా, నేను బాయ్ దగ్గర ఉన్నానంటే, లేదు తమ్మి నువ్వు రావాలనేది. మధ్యలో కూడా నేను ఒక్కొక్కసారి పని వదిలేసి అట్లే వచ్చేవాడిని. అన్న చేసిన పనులన్నీ ఎప్పటికీ నాకు గుర్తుకే వస్తున్నాయి. అన్న పోయిన కాడి నుంచి ఒక్కరోజు కూడా నాకు నిద్ర పట్టట్లేదు. రాత్రి 11 కాగానే ఒకటే అనిపిస్తుంటుంది, అన్న నేను కూర్చొని మాట్లాడినట్టు, పాట పాడినట్టు. లాస్ట్ పాట పాడినాం. ఆ రోజు ఊకే నాకు గుర్తుకే వస్తుంది. ఇంత మంచి అన్నను మేము పోగొట్టుకున్నందుకు ఎంతో దుఃఖంతో, సంఘం కూడా ప్రతి ఒక్కరం చాలా బాధలో ఉన్నాం. మరి కుటుంబాన్ని కూడా దేవుడు మరి తల్లిదండ్రిగా ఆదరించి ధైర్యపరచవలసిందిగా మీరందరూ, మేము కూడా ప్రార్థనలో గడుపుతాము. మరి కుటుంబం కూడా అధైర్యపడద్దు. మరి మీకోసం మేమున్నాము. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ ద్వారా కానీ మాకు కలవచ్చు. మేము కూడా డాడీ ఎలాగా ఉన్నాడో ఆ విధంగా మేము కూడా నడుచుకుంటాం. మీరు కూడా డాడీ నడిచిన దారిలో నడవాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం.